అమ్మగారు నమస్తే అండి. నమస్తే. మా అమ్మ మీ పేరు? నా పేరు నల్గొండ మంగమ్మ. మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తా ఉన్నారు, అది అందుతుందమ్మా? అందుతుంది. ఆయన ఈ మట్టి మా మందులకి మేము ఒకరి మీద ఆశపడుకోకుండా మా పిల్లలు ఇగిపోయినా మా పొట్టకి సరిపోతున్నాయి బాబు. ఆయన ఈ మట్టి 4,000 బాగానే ఇస్తున్నారు, అన్ని పనులు బాగానే చేపిస్తున్నాడు, కాలువలు తీపిస్తున్నాడు, రోడ్లు ఉడుతున్నారు. మాకు సరిపోకంగానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినాక. అధికారులు అందరూ బాగానే పని చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి మీ ఇంటింటికి వచ్చి అన్ని తెలుసుకున్నారా? అన్నీ బాగానే చేస్తున్నాడండి. నేను 82లో నుంచి ఉన్నాను, అప్పటి నుంచి ఇప్పుడు ఇదా చూశాను, బాగానే చేస్తున్నారండి. తెలుగుదేశం వస్తేనే పరిపాలన బాగా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే ఏం పరిపాలన బాగుంటలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే నెక్స్ట్ నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడు. అవడండి మా యశ్వంటి వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఆనగట్టుకునే ఉంటాం, కానీ వదిలిపెట్టమండి. మేము మా అవతలం చంద్రబాబు నాయుడిని వదలం, మేము గెలిపిస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తాడు, కానీ చంద్రబాబు ఆయన రాడండి, జగన్మోహన్ రాడండి. అమ్మ మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి 250 పెంచాడు. అంటే ఇస్తా అన్నాడు కానీ ఒకసారి ఇవ్వలేదు కదండి. అంటే సంవత్సరానికి ఒకసారి కాడికి కూడా ఇవ్వలా, 2 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చాడు, ఆఖరిని లాస్ట్లో ఇచ్చేసాడు, కలిపాడు. అంతేగాని ఒకసారి ఇవ్వలేదు కదా చంద్రబాబు. అలా చేయలే. మాకు పట్టినా ఇప్పుడు 10,000 వేసాడు పసుపు కుంకానికి, ఈయన అట్ట వేయలా. ఈయన 6,000, 3,000, 7,000, 2,000, 1000 అట్ట వస్తున్నాయి, మనుషులు కొద్దీ వస్తున్నాయి పొదుపులో డబ్బులు. ఈయన చంద్రబాబు నాయుడు అయితే అందరికి వెనక ముందు చూడకుండా 10,000 వేసాడు. ఇప్పుడు మాకు 4,000 అన్నాడు, 4,000 కరకట్టుగానే ఒక రోజు ముందే కానీ వెనక కూడా ఇస్తలేదు. రేషన్ బియ్యం తీసుకుంటారా మీరు? తీసుకున్నానండి. మరి ఈ రోజు నుండి రేషన్ అక్కడికి ఎక్కడైతే పెడతారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పన్నారు, షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పన్నారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. పరిస్థితులు పర్వాలేదండి. ఇప్పుడు ఆయన వచ్చి గుమ్మం కాడ నుంచున్నా లైన్ తప్పలేదండి, అక్కడికి వెళ్ళి లైన్లో నుంచున్నా తప్పలేదండి. ఏంటంటే కొద్ది లెక్క, అంతే కాదండి. 15 రోజులు టైం పడుతుంది, ఎప్పుడు కావాలి అప్పుడు తెచ్చుకోవచ్చు. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడే ఇచ్చేదాకా కూర్చుని వాళ్ళం. ఆయన ఎప్పుడు వస్తాడో మేము ఎటు వెళ్తామో అదో తెలిసేది కాదు. వేరే వెళ్ళిపోతే ఆ రోజు నెల బియ్యం పోయేయండి అట్లా కొంతమందికి. మనం ఏం చేస్తాం, మంద తప్పు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఉండకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏముందండి, మేము బాబు కప్పుకుని పని ఉంది బాబు అని కప్పుకుని వెళ్ళి అడిగితే కప్పుకుని ఇస్తాడు. ఇప్పుడు ఏ రోజు నాన్న ఇంకా తీసుకోలేదు నాన్న, ఈ నెలలో నేను రేపు తీసుకుందామని. అంటే చూడండి ఫ్రీగానే ఉంటుంది, చక్కగా ఈ రోజు పాత పద్ధతి మనకి ఎలా ఉండేదో అలా చేస్తున్నారు. ఓకేనమ్మా. సరే, ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా? కష్టాలు ఏమి లేవండి, అన్ని బాగా పరిపాలన 82లో చేస్తున్నా, పర్వాలేదండి. నేను రామారావు గారు వచ్చిన కాడి నుంచి కూడా నేను ఈ పార్టీ అనండి, ఏం పర్వాలేదండి. ఎక్కడ మీటింగ్ అయినా మేము తప్పకుండా వెళ్తామండి. ఇప్పుడు చిన్న ప్రశ్న, వాలంటీర్లు ఉండేవారు కదా గతంలో, తీసేశారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఉన్నారు, వాళ్ళు సరిగ్గా వచ్చి అన్ని చేస్తున్నారు వాళ్ళు, పర్వాలేదండి. వాళ్ళు అన్ని ఉండ మనుషులైనా బాగా చేస్తున్నారు, పర్లేదు, దేనికి బాధ లేదు. నాన్న కరెంటు బిల్లు కట్టించుకోవాలన్నా కట్టించుకున్నారండి, ఇళ్ళ పనులు అన్ని బాగానే తెలుస్తున్నారు, వచ్చి కాకేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు, బాగా చేస్తున్నారు బాబు. అమ్మా కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగినాయా అలాగే ఉన్నాయా? అలాగే ఉండయండి, ఇంకా మరి తగ్గించాలి. ఇప్పుడు నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి? మనం తినే రోజు నిత్యావసర రేట్లు ఉంటాయి కదా, రేట్లు ఎప్పుడు మామూలుగానే ఉంటాయండి, ఎప్పుడు మామూలేనండి. ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? ఓటు తెలుగుదేశానికి. మరి జగన్మోహన్ నేనే వచ్చేస్తాను అన్నాడు. ఎట్లా వస్తాడు? మేము అసమంటే వాళ్ళు ఎప్పుడు మేము ఎప్పుడు వేయం. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి పార్టీని ఉద్దేశించి ఏదో ఒక రకంగా బురద జల్లి రాజకీయాలు చేయడం కోసం రోజుకు అంశానికి తెరలేపుతా ఉన్నాడు. స్టార్టింగ్ చూసుకుంటే దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తారని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు, అక్కడితో అయిపోయింది. తర్వాత రైతుల్ని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అంటూ రైతుల కోసం ముసలి కన్నీరు కార్చుకుంటూ రైతుల కోసం ధర్నాలు చేశాడు. రైతులను మోసం చేసినోడే రైతుల కోసం ధర్నా చేయడం ఏంటని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి కరెంటు ఛార్జీల కోసం ధర్నా అన్నాడు. కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీల కోసం ధర్నా చేయడం ఏంటరా బాబు అని చెప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంటు, విద్యార్థులు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ వీటి కోసం ధర్నాలు చేశాడు. ఇది కాస్త అయిపోయిన తర్వాత వాలంటీర్ల కోసం ధర్నా అన్నాడు. ఈ వాలంటీర్లు మోసం చేసినాడు, వాలంటీర్ల కోసం ధర్నాలు చేయడం. అదైపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఎక్కడ, ఆ వందనం ఎక్కడ, ఈ వందనం ఎక్కడ అని చెప్పి పథకాలు ఎగ్గొట్టినటువంటి బాబు అంటూ దీనికోసం ధర్నా అన్నాడు, అది కూడా అయిపోయింది. ఇక ఫైనల్గా మహానాడు గురించి దాని గురించి మొదటి వరకు ధర్నా అన్నాడు, అది కూడా అయిపోయింది. మహానాడు పేరుతో ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారని చెప్పి రకరకాలుగా బురద జల్ల వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటూ జూన్ 4న ఒక మహా ర్యాలీకి సిద్ధం కాబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నువ్వేం చేసావు? రోజుకు ఒక అంశాన్ని తెరలేపుతా ఉన్నావు కదా. ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏ అంశంలో వెన్నుపోటు చేశారు? నీలాగా డ్రామాలు ఏం ఆడలేదు కదా. ఆయన ఉన్నదొన్నట్టు ఏదైతే చేస్తామన్నారో ఆ పనులు చేసుకుంటా రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నట్టే వెన్నుపోటు అంటావు, గుండుపోటు అంటావు, రకరకాలని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు కాస్త నీకైనా అర్థం ఉందా? వెన్నుపోట చంద్రబాబు నాయుడు దేనికి వెన్నుపోటు చేశాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకన్నా పథకాలు ఎక్కొట్టే విషయంలో వెన్నుపోటు పొడిచాడా? లేదంటే మిమ్మల్ని అరెస్టులు చేపిస్తారని చెప్పి ఆ రకంగా వెన్నుపోటు పొడిచాడా? అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా అడ్డపడతారని చెప్పి అరెస్టులు చేపిస్తారని చెప్పి బాధపడిపోతున్నారేంటి? అంటే ఇక్కడ ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు బాబాయ్ గొడ్డల పోటు, గోలకలాయ డ్రామా, కోడికత్తి డ్రామా, ఈ రీసెంట్గా చూసుకుంటే గులకరాయి డ్రామాలు అయిపోయిన తర్వాత, కోడికత్తి డ్రామాలు అయిపోయిన తర్వాత నువ్వు రీసెంట్గా చేసిన సిద్ధం సభల్లో చేసినటువంటి యాక్టింగ్లు కానీ చూసి ప్రజలు నీకు మళ్ళీ అధికారం ఇస్తారని చెప్పి చాలా భ్రమపడ్డావు. వైనాట్ 175 అన్నావు. కట్ చేస్తే ఏమైంది? 11 సీట్లు పరిమితమయ్యావు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దంటారు చూడు, అదే నీ యొక్క జీవితంలో జరిగింది. ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ముసలి కన్నీరు కారుస్తాం కరెక్ట్ కాదు నువ్వు. ఎందుకంటే చేసిందేమీ లేదు. ఆంధ్ర ప్రజల్ని మబ్బి పెట్టావంటే పథకాల పేరుతో అది చేస్తా, ఇది చేస్తున్నా, ఇది చెందుతున్నా చెప్పి ఒక చేత్తో పథకం ఇవ్వడం, 2 చేతులు లాక్కుంటాం. ఏదో పేరుకు మాత్రం చూపిస్తున్నామంటే ఇదిగో ఇది పథకం ఇచ్చేసాను, ఇదిగో ఎంత ఇచ్చానని చెప్పి లెక్కలు వేసుకుంటాకి అవి చూపించడానికి మాత్రం ఇదిగో ప్రతి కుటుంబానికి ఇన్ని లక్షల రూపాయలు నేను ఇచ్చేసానని చెప్పి చెప్పడానికి మాత్రమే ఉన్నాయి తప్ప ఆ తర్వాత ఎన్ని రకాలుగా లాక్కుంటున్నావో అది ప్రజలు ట్యాక్స్లు కట్టే ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో అరాచకాలే కదా. ఈ చేత్తో ఇవ్వడం, ఈ చేత్తో లాక్కుంటాం, అందరికాడికి దోచుకుంటాం. ఇంకేమనంటే అదిగో నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ పథకం ఇచ్చాను, ఈ పథకం చెందాను, నేను ఇచ్చిన పథకాలకి నన్ను దండేసి సన్మానం చేయాలి, శాలువాలు కప్పాల్సింది పోయి నన్ను 11 సీట్లు పరిమితం చేశారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారంటూ మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడడం కనీసం ఏమైనా పొంతనుందా మీరు మాట్లాడేదానికి? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారంటే చెప్పలేకపోతున్న మీకు ఈ రోజున మళ్ళీ రకరకాలకి కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్లో మేము తిరిగేస్తాం, చంద్రబాబుని ఎండగడతామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఈరోజు నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు కదా, ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ఓటుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఓట్లు వేస్తేనే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే ప్రజలు ఓట్లు వేస్తేనే నీకు ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు పరిమితం అయ్యావు. గతంలో 150 సీట్లు పైకి ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈరోజు నీకు 11 సీట్లకి పరిమితం చేశారంటే లోపం ఎక్కడుంది? నేను ఆలోచించావా? అరే నేను అంత చేసిన చెప్తున్నావు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు ఓట్లు వేయకుండా నిన్ను పక్కగా పెట్టారని చెప్పి ఈ రోజు కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపు పొద్దున్న ఎలక్షన్లు ఎలా గెలవాలో అలా ఉండేవాళ్ళని చూసాం. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? నీకు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటాం కాదు, ఇప్పుడు కూడా బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నావు. నేను అది చేస్తా, ఇది చేస్తా, 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, ఒక్కొక్కటి సినిమా చూపిస్తా, రేపు అధికారంలోకి వచ్చేది నేనే, ఆ తర్వాత మీ అందరు లెక్కలు తెలుస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. బెదిరింపు చర్యలు చేస్తే నీకు ఓట్లు వేస్తారా? బెదిరింపు చర్యలు పాల్పడితే నీకు ఉన్నదన్నట్లుగా ఓడగొట్టేసి రకరకాలుగా నీకు చేస్తారంటున్నావు ఏంటి? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అప్పట్లో ప్రేమ అది అని చెప్పి లాలించి బుజ్జగించి నమ్మించి ఓట్లు వేయించుకున్నావు. ఇప్పుడు ఎలాగో నన్ను నమ్మరో, ఇప్పుడు ఎలాగో నేను లాలించిన బొజ్జగించిన ఎవరు నమ్మరో, ఒక్క ఛాన్స్ అని మాట్లాడినటువంటి మాటలుగా డ్రామా అయిపోయింది. ఇక డైరెక్ట్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం, ఇక నుంచి బెదిరింపు చర్యలు పాల్పడదాం, ఓటు కనుక వేయిపోతే ఒక్కొక్కటి తోలు తీస్తానని చెప్పి ఈ రకంగా బెదిరింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా బెదిరింపుతోనైనా భయపడిన సరే ఓట్లు వేస్తారని చెప్పి మొదలెట్టేసేవాడి కొత్త డ్రామాలకి. ఈ రోజున గులకరాయి డ్రామాలు అలాగే అయిపోయినాయి, కోడికత్తి డ్రామాలు అలాగే అయిపోయినాయి. నువ్వు రకరకాలుగా డ్రామాలు ఆడి ఈ రోజున బెదిరింపు చర్యలు డ్రామాలు ఆడుతా ఉన్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకన్నా దేశముద్రులయ్యా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎక్కడ ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. ఎందుకంటే నువ్వు బెదిరింపు చర్యలు అప్పుడు కూడా పాల్పడ్డావు, దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చెప్పి విస్తృత స్థాయిలో ప్రయత్నించావు. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డిని కనుక ఏమైనా అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక ఏమైనా అంటే వాడిని వాంటెడ్గా టార్గెట్ చేసి పోలీసులతో కొట్టించడం, జైలుకి తీసుకెళ్ళి జైలు శిక్ష పడేలా చేయడం, అదే చేయబట్టే కదా ఈ రోజున ప్రజలు భయపడిపోయి
జగనన్న నీకే మా ఓటు అన్నట్టు ఆ చివరి క్షణం వరకు వేచి చూసి ఓటు అనే ఆయుధంతో ఈరోజు నీ బుద్ధి చెప్పారు. మళ్ళీ నువ్వు అలాగే ప్రయత్నాలు చేయి, ఎలాగే చెందుతావు అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నీ బుద్ధి చెప్తారు. నువ్వు ఎన్ని ప్రయోజనాలు చేసినా, ఎన్ని ఇబ్బందికరంగా మాటలు మాట్లాడినా ఖచ్చితంగా కర్మ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు. రాబోయే రోజులు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడతావు. ఎందుకంటే బెదిరింపు చర్యలు పాల్పడుతున్నావు, అధికారం రావాలని చెప్పి చూస్తున్నావు. ఖచ్చితంగా తిరిగి రిటర్న్ గిఫ్ట్ నీకు అదే వస్తుంది.